రాత్రి 11 గంటలకి రవీంద్ర అనే నేవీ ఉద్యోగి గాజువాక పిఎస్కి వెళ్ళి నేను నా మాజీ ప్రియురాల్ని చంపేశాను అని చెప్పి లొంగిపోయాడు. అండ్ ఆమెను ఏ విధంగా చంపేశాడు, చంపిన తర్వాత బాడీలోని ఒక్కొక్క పార్ట్ని ఒక్కో విధంగా ఎలా ఖననం చేయాలని ప్లాన్ చేశాడు అనే విషయాన్ని కూడా అతను పోలీసులకి వివరించారు. ఒక్కసారిగా ఈ వార్త వైజాగ్ని షేక్ చేసింది, షాక్కి గురి చేసింది. క్షణికావేశంలో వచ్చిన కోపం వల్ల ఒకరి ప్రాణం పోయిందా, లేదంటే నిజంగానే ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు హత్య చేసిన పర్సన్ జైలు పాలయ్యాడు. అన్నిటికీ మించి అతని పైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్న భార్య, ఒక బిడ్డ రోడ్డున పడ్డారు. ప్రేమించిన యువతి అని మాట్లాడుతున్న మౌనిక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది ఒక సాధారణ హత్యగా చూడాల్సిన అవసరం లేదు. భ్రష్టు పట్టిన సమాజాన్ని ఒక అడిక్షన్ నుంచి నిద్రలేపే ఒక వార్ని. వైజాగ్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అని మనందరికీ తెలుసు. సిటీ ఆఫ్ డెస్టినీ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇలాంటి అందమైన నగరంకి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. కానీ ఇప్పుడు వైజాగ్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. 3 రోజులుగా ఇదే వార్త. దీనికి సంబంధించిన అనేక సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్. దీనికి కారణం అక్కడ జరిగిన ఈ భయంకరమైన హత్య. చింతాడ రవీంద్ర ఇండియన్ నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ప్రపంచం దృష్టిలో అతను చాలా డీసెంట్ అండ్ సైలెంట్ పర్సన్. కానీ అతనిలో కూడా ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపే ఒక హంతకుడు దాగి ఉన్నాడు. నేవీలో పనిచేస్తున్న టైంలో మౌనిక అనే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి రవీంద్రకి పరిచయం అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా వర్క్ చేస్తూ అప్పుడప్పుడు ఈవెంట్స్ని కూడా ఆమె హోస్ట్ చేస్తూ ఉంటుంది. బట్ అది పార్ట్ టైం పర్పసే తను చేసేది. పాప బ్యాంక్లో ఉద్యోగం చేసుకుంటుంది. ఖాళీ టైం లేకుండా ఈవెంట్లోని వర్క్ చేస్తుంది. బ్యాంకులోని క్లీనింగ్ వర్కేనండి. సో చాలని జీవితంతో ఆ అమ్మాయి లైఫ్ని లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమె లైఫ్ స్టైల్ చూస్తే చాలా రిచెస్ట్ గర్ల్గా, గ్లామరస్ పర్సన్గా తన లైఫ్ స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది సోషల్ మీడియాలో చూసి మోసపోయేది ఇలాంటి ఇన్సిడెంట్సే. ఇద్దరివి, అటు రవీంద్ర ఇటు మౌనికది వేరువేరు ప్రపంచాలు, వేరువేరు కుటుంబ వ్యవహారాలు కూడా. కానీ ఒక డేటింగ్ యాప్ ఈ ఇద్దరి జీవితాలని ఒక్కటి చేసింది ఈ సోషల్ మీడియా సెంట్రిక్గా. చివరికి అదే ఇప్పుడు అంధకారంలోకి నెట్టేసింది. అటు రవీంద్ర జైలు పాలు కావటం, మౌనిక ప్రాణాలు గాలి కలిసిపోవటంతో 2 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. 2021లో మింగ్లీ అనే ఒక డేటింగ్ యాప్ లో వీళ్ళు కలుసుకున్నారు. వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. ఈ పరిచయం క్రమంగా దగ్గర అయిపోయింది. మెసేజ్లు, కాల్స్, లాంగ్ చిట్ చాట్స్, మీటింగ్స్, చివరికి ఫిజికల్ రిలేషన్కి దారితీసింది. 2 ఏళ్ల పాటు ఈ రిలేషన్ చాలా సాఫీగా కొనసాగింది. ఆ సమయంలో రవీంద్రకి మౌనిక పైన విపరీతమైన ప్రేమ, జీవితం పైన ఆశలు పెంచుకున్నాడు. అందుకే ఆమెకి 2023లో మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేశాడు రవీంద్ర. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు మౌనికకి మాత్రం ఈ పెళ్ళి, పిల్లలు అనే కాన్సెప్ట్ అస్సలు ఇష్టం లేదు. పెళ్ళంటేనే విరక్తి అని చెప్పి ఓపెన్గా చెప్పేసింది. నాకు మ్యారేజ్ ఫోబియా ఉంది, నేను పెళ్లి చేసుకోలేను, ఎంతకాలమైనా లివింగ్ రిలేషన్లోనే ఉండగలుగుతాను అని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది మౌనిక. సో ఈ మాటతోనే వాళ్ళిద్దరు విడిపోయారు. ఎందుకంటే రవీంద్రకి వాళ్ళ కుటుంబం నుంచి ఒక ప్రెషర్ ఉంది, పెళ్లి చేసుకోవాలి, మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకో అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అతనుకున్న ప్రెషర్ అలాంటిది. సో ఇక్కడితో కథ ఆగిపోయిందా? ఈవిడ పెళ్ళి ఇష్టం లేదన్నది, లివింగ్ రిలేషన్ ఓకే అనింది. కానీ అక్కడ పెళ్ళే కావాలని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడితో ఇద్దరి కథ అయిపోయింది అనుకుంటాం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. 2024లో రవీంద్ర లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు చూసిన ఒక సంబంధం, కొత్త జీవితం వాళ్ళిద్దరికి స్టార్ట్ అయింది. కొంతకాలం పాటు అంతా సజావుగా సాగిపోయింది. లక్ష్మి గర్భవతి పుట్టింటికి వెళ్ళింది. ఒక బిడ్డకి రీసెంట్గానే జన్మనిచ్చింది. ఇక్కడ వరకు చూస్తే ఇది ఒక సాధారణ జీవిత కథలా అనిపిస్తుంది కదా. అసలైన భయంకరమైన హత్యకి పునాది కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలుసా? 2025 డిసెంబర్ మౌనిక మళ్ళీ రవీంద్ర జీవితంలోకి అడుగుపెట్టింది. నిన్ను కలవాలి అనే ఒక కాల్ అతని జీవితాన్ని మళ్ళీ చీకట్లలోకి నెట్టేసింది. ఈసారి ఆమె ప్రేమ కోసం రాలేదు, డబ్బు కోసం వచ్చింది. డబ్బే పరమావధిగా మళ్ళీ రిలేషన్లోకి రావాలనుకుంది. నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మన విషయం బయట పెడతాను అంటూ బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేసింది.
అక్కడి నుంచి రవీంద్ర లైఫ్ రోజుకొక నరకంగా కొనసాగింది. ఒక్కో మెసేజ్, ఒక్కో బెదిరింపు రవీంద్రని మానసికంగా కుంగి కృషించేలా చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రవీంద్రకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, తన భార్యతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇది తెలిసి కూడా మౌనిక అతని జీవితంలోకి వెళ్ళింది, అతన్ని నాశనం చేయాలని ప్రయత్నించింది, కేవలం డబ్బు కోసమే. ఇక్కడ చూడండి, ఇద్దరి జీవితాలు, పెళ్ళైన వ్యక్తితోనే లివింగ్ రిలేషన్లో ఉండాలనుకున్న మౌనికది 100% తప్పే కదా. అలాగే పెళ్ళై ఒక పాప పుట్టిన తర్వాత పాత పరిచయాన్ని తిరిగి కొనసాగించాలి అనుకోవడం కూడా రవీంద్ర చేసిన అతి పెద్ద తప్పు. ఇక్కడ మౌనిక ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే గతహాన్ని వదిలేస్తారు. కట్ చేస్తే రవీంద్ర మొదట 3 లక్షలు ఇచ్చాడు, తర్వాత కూడా డిమాండ్లు ఆగలేదు. అతని ఐడి కార్డు తీసుకొని 15 నుంచి 20 రోజులు లిటరల్లీ అతని ఆఫీస్కి వెళ్లకుండా అడ్డుకుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు అతని భార్యకి పంపించింది. ఒక్కసారి ఊహించండి సిచ్యువేషన్. ఒక కుటుంబాన్ని కూల్చాలి అంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ అవసరం లేదనుకుంటా కదా. లక్ష్మికి తన భర్త తప్పు తెలిసినా ఎంత గొప్ప మనసుతో జరిగింది జరిపోయిందిలే, మమ్మల్ని వదిలేయండి, ఈ డబ్బు తీసుకొని మీరు దూరం అవ్వండి అని చెప్పి స్వయంగా తన భార్య వేడుకుంది. కానీ మౌనిక అక్కడితో ఆగలేదు, ఇంకొక 1,90,000 రూపాయలు తీసుకుంది. అయినా కానీ మౌనిక నుంచి టార్చర్ మాత్రం ఆగట్లేదు, అలాగే కంటిన్యూ అయింది, కేవలం డబ్బు కోసమే. రవీంద్రకి ఈ సిచ్యువేషన్ కత్తి మీద సాములా తయారైంది. రోజు రోజుకి మౌనిక బెదిరింపులు రవీంద్రని ఒక మనిషిగా చంపేశాయి, లిటరలీ చంపేశాయి. కానీ అవే బెదిరింపులు అతనిలో ఒక హంతకుడు ఉన్నాయి అని తెలియజేశాయి. వాటి నిద్ర లేపింది. ఒక మనిషిని సామాన్యంగా ఏ వ్యక్తి చంపాలనుకోడు కదా, అలా అనుకున్నాడు అంటే అతను ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటాడో మాటల్లో చెప్పలేదు. 2026 మార్చ్ 29 ఆదివారం ఆ రోజు రవీంద్ర మౌనికను ఫోన్ చేసి మాట్లాడుకుందాం రా అని పిలిచాడు ఇంటికి. సో ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర ఆమెను తీసుకొని తన ఫ్లాట్కి తీసుకొచ్చాడు. అక్కడ మరోసారి డబ్బులు ఇవ్వమని ఇద్దరికి యాజ్ యూజువల్ గొడవ జరిగింది. ఇంకా 2 లక్షలు ఇవ్వాలని చెప్పి మౌనిక అరవడం స్టార్ట్ చేసింది. ఈ అరవడమే ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది. ఆ క్షణంలో రవీంద్రకి వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళకి ఈ విషయం తెలుస్తుందేమో, చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతే నా పరువు పోతుందేమో అని చెప్పి తనలో ఒక భయం స్టార్ట్ అయింది. అదే గనక జరిగితే నా జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది కదా, వీళ్ళంతా నా భార్యకి ఎక్కడ చెప్పేస్తారో అని చెప్పి అతను ఆలోచించాడు ఆ నిమిషంలో. సో ఆమె అరవకుండా ఆపడానికి గట్టిగా ఫస్ట్ నోరు మూసాడు, ముక్కు నొక్కాడు. కొన్ని సెకండ్లలోనే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ క్షణం ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. తన 2 చేతులతో ఊపిరి ఆగిపోయేలా పీక నొక్కి ఆమెను చంపేశాడు. నన్ను హింసిస్తుంది అందుకే చంపేశా అని చెప్పి పోలీసుల దగ్గర డైరెక్ట్ వెళ్ళి లొంగిపోయే ఆప్షన్ తనకుంది. కానీ రవీంద్ర ఆ దారిని కూడా ఎంచుకోలేదు. శవాన్ని ఎలా దాచాలి, కనిపించకుండా ఎలా తప్పించుకోవాలి, ఎలా కాల్చి ఆనవాళ్లు లేకుండా చేయాలి అనే ఆలోచనల్లోనే అతను సమాజం యాక్సెప్ట్ చేయలేని ఒక దారుణానికి ఒడిగట్టాడు. ఆమె శరీర భాగాల్ని ముక్కలు చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు. ముందుగా డీమార్ట్కి వెళ్ళాడు, కత్తులు వెతికాడు, దొరకలేదు. వెంటనే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాడు. కత్తులు, ఫినాయిల్, మాప్ కవర్స్ అన్నీ ఎట్ ఏ టైం సిద్ధం చేసుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకి బాత్రూంలోకి తీసుకెళ్లి మౌనిక శరీరాన్ని తల, చేతులు, మొండం ఇలా 3 భాగాలని 3గా చేసి బాడీని 3 ముక్కలు చేశాడు. గొంతు, తల, చేతులు, మొండెం అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్ని కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. ఇక్కడ ఫ్రిడ్జ్ లో కనిపిస్తుంది కదా, ఇదేదో ఫ్రోజన్ ఫుడ్ స్టోర్ చేసిన ఫ్రిడ్జ్ ఐటమ్స్ అనుకుంటున్నారేమో, కాదు. అందులో మౌనిక యొక్క శరీర భాగాలు ఉన్నాయి. ఇవి చూసిన స్థానికులు పోలీసులకి వణుకు పుట్టించిన సిచ్యువేషన్. తల భాగాన్ని వేరే బ్యాగ్లో పెట్టాడు, మిగతా భాగాలని ఇంకొక చోట ఖననం చేయాలనుకున్నాడు. రాత్రి వరకు వెయిట్ చేశాడు. సాయంత్రం 7 గంటలకి ఆ బ్యాగ్ తీసుకొని దారాపాలెం దగ్గర జీడి తోటలోకి వెళ్ళి పెట్రోల్ పోసి తల భాగాన్ని తగలబెట్టేశాడు. జన ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో పెట్రోల్ లో తగలబెట్టాడు. సెల్ ఫోన్, సిమ్ కార్డ్ కూడా కాల్ చేశాడు. ఇలా చేస్తే ఆధారాలు ఎవరు కూడా ఫైన్ చేయలేరు అనుకున్నారు రవీంద్ర. తిరిగి ఇంటికి వచ్చాక అతనిలో అప్పుడు భయం స్టార్ట్ అయింది. ఒక నిమిషం నేనేం చేశాను అని ఆలోచించుకున్నాడు రవీంద్ర. నేనేనా ఈ హత్య చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, నేను చేసింది కరెక్టా కాదా అని చెప్పి అప్పుడు ఆలోచన ఆయనకి ఎక్కువైంది. చేసిన తప్పు ఏ రోజైనా బయటపడక తప్పదు, అప్పటి వరకు నేను చస్తూ బ్రతకలేను అనుకుని అదే రాత్రి రవీంద్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. డిస్పోజ్ చేయలేక అతనికి దిక్కు తెలియలేదు, ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యిందే తెలుస్తాం. పోలీసులు ఫ్లాట్స్ లో సర్చ్ చేయగా ఫ్రిడ్జ్ లో మౌనిక శరీర భాగాలు కనిపించాయి. ఒక్క ప్రేమ కథ,
ఒక అందమైన ప్రేమ కథ, ఒక బ్లాక్మెయిల్ చివరికి ఒక క్రైమ్ మర్డర్గా మారిపోయింది. ఈ కథలో తప్పు ప్రేమించినట్లు నటించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన మౌనికది అందామా, లేక చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆమెని హత్య చేసిన రవీంద్రది అందామా? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. కానీ ఒక విషయం మాత్రం నిజం, అదేంటి? ఒక రాంగ్ డెసిషన్ ఇక్కడ 3 జీవితాలని నాశనం చేసింది, సర్వనాశనం చేసింది. ఒక నిండు ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం జైలుకి వెళ్ళింది, ఇంకొక చిన్న బిడ్డ తండ్రి పర్యవేక్షణలో తండ్రి లాలనలు పెరగాల్సిన పాప చివరికి తండ్రికి దూరమైంది. కట్టుకున్న భార్యను అగాధంలోకి నెట్టివేయబడింది. ఆన్లైన్ పరిచయాలు, ఎమోషన్స్, బ్లాక్మెయిల్స్ ఇవన్నీ కలిసినప్పుడు మనిషి ఎంత క్రూయల్గా మారిపోతాడో ఈ కేసు స్పష్టంగా మనకు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. అపరిచితులతో సంబంధాలు పెట్టుకునే ముందు ఒక్కసారి కాదు 1000 సార్లు ఆలోచించండి. మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. వేరొకరి చేతుల్లోకి వెళ్ళక ముందు మీరు ఖచ్చితంగా మీ జీవితానికి పరిమితులు పెట్టుకోవాలి. పరిధులు పెట్టుకొని వాటి ప్రకారమే మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తే ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదు. మోరోవర్ నా అడ్వైస్ మాత్రం, మీరు యూస్ చేసే యాప్స్ వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఆ యాప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని సెక్యూర్ చేసుకోవాల్సింది మీరే కాబట్టి ఇలాంటి డేటింగ్ యాప్స్ని ఫాలో అయ్యి విలాసవంతమైన జీవితాలకి మోజుపడి రాంగ్ ట్రాక్లో వెళ్తే కనుక అది ఖచ్చితంగా మనిషిది కాదు అని మాత్రం చెప్పగలుగుతాను. ఈ ఎంటైర్ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రవీంద్రది తప్ప లేదంటే మౌనికది తప్ప మీ ఒపీనియన్ ఏంటి? లెట్స్ కమెంట్.